నేను పోయినా రామ్దేవ్ నా బిజినెస్ ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని చూసుకుంటాడన్న నమ్మకం నాకుండేది. ఇప్పుడు నేను ఎవరిని నమ్ముకోవాలి సార్? భార్గవి వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా, ఆయనకి ఈ బాధ్యతని అప్పగిస్తే ఆయనే చూసుకుంటానంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది అవినాష్? పాపం అవినాష్ గారి మేనేజర్ రామ్దేవ్ చనిపోయారు. ఎవరో చంపడానికి ప్రయత్నించినప్పుడు పేషెంట్ పెనుగులాడ్డానికి ప్రయత్నించడం వల్ల బ్లీడింగ్ జరిగింది. డెఫినెట్గా ఇది హత్యే. ఆ అంకుల్ వచ్చి మాస్క్ లాగేశాడు కదా, ఈ అంకుల్ చచ్చిపోయాడు. రామ్దేవ్ది సహజ మరణం కాదు, ఎవరో హత్య చేశారు. రేపు నువ్వు ఒకసారి పాపని హాస్పిటల్కి తీసుకొస్తే పాపకి కౌన్సిలింగ్ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏంటండి ఈరోజు తొందరగా వచ్చేసినట్టున్నారు? ఏం జరిగిందండి? ఎందుకలా ఉన్నారు? మొహం నిండా చెమట్లేంటి? వినకూడని వార్త ఒకటి విన్నాను. మనసేమీ బాగోలేదు. ఏం జరిగిందండి? నీకు అవినాష్ తెలుసు కదా? అవినాష్ అంటే మన భార్గవికి ఆశ్రయం ఇచ్చి మీకు బిజినెస్లో చాలా హెల్ప్ చేశారు ఆయనేగా. ఆ, ఏం జరిగిందండి? ఆయనకేం కాలేదు బోనా. పాపం ఆయన మేనేజర్ రామ్దేవ్ని ఎవరో దారుణంగా హత్య చేశారట. ఏదో కాంట్రాక్ట్ కోసం టెండర్ వేయటానికి వెళ్తుంటే రామ్దేవ్ని దారి కాచి మరీ పొడిచారట. పాపం హాస్పిటల్లో ప్రాణాలు వదిలాడు. ఖచ్చితంగా ఇది హరి చేయించిందే బోనా. బిజినెస్లో ఎదగటం కోసం గోడౌన్లు తగలబెట్టే స్థాయి నుంచి మనుషుల్ని చంపే స్థాయికి ఎలా దిగజారాడో చూసావా? అసలు వాడిని ఏం చెయ్యాలి? మళ్ళీ ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నారా? ఇలా ఆలోచించాల్సింది ఆ సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు గాని ఇప్పుడు కాదండి. ఈ పూట ఎలా గడుస్తుందా అని ఆలోచించే స్థాయిలో ఉన్నాం కానీ గొప్పవాళ్ల గురించి ఆలోచించే స్థాయిలో లేవండి. ఆలోచించే స్థాయి లేకపోవచ్చు, కానీ ఆలోచించాల్సిన బాధ్యత అయితే ఉంది బోనా. ఆ అవినాష్ మనకెంతో సహాయం చేసి మన భార్గవికి ఆశ్రయం ఇచ్చిన మహానుభావుడు. తెలిసి అలాంటి మంచి వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు బోనా? ఊరుకోకేం చేయగలరండి? అన్నీ ఉన్నప్పుడే హరి దుర్మార్గాన్ని ఎదుర్కోలేకపోయాం, ఇప్పుడేం చేయగలం? మళ్ళీ ఏమైనా హరి మీద హత్య ప్రయత్నం చేయాలనుకుంటున్నారా? నాకు మాటిచ్చిన సంగతి మర్చిపోయారా? ఇచ్చిన మాట తప్పేవాణ్ణి అయ్యుంటే ఈ పాటికి వాడు చచ్చి పెద్ద కర్మ కూడా జరుగుండేది. వాడిని చంపటం కాదు బోనా, వాడి దురాగతాలకి అడ్డుకట్ట వేస్తాను. ప్రస్తుతానికి నాకంత బలం లేకపోవచ్చు, కానీ మొసలి బారిన పడ్డ గజేంద్రుడిని మహావిష్ణువు కాపాడినట్టు హరి అవినీతి బారిన పడ్డ ఈ రాజేంద్రని కాపాడటానికి ఏదో ఒక శక్తి వస్తుంది. అప్పుడు నేనే ఆ హరికి తగిన గుణపాఠం చెప్తాను.
ఇలా జరుగుతుందని ఊహించలేదు భార్గవి. 24 గంటల్లో కోలుకుంటాడనుకున్న మనిషి 2 నిమిషాలైనా గడవకముందే ప్రాణాలు కోల్పోయాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. అసలు రామ్దేవ్ ఎలాంటివాడు భార్గవి? అవినాష్ దగ్గర ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నాడు? అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? రామ్దేవ్ది సహజ మరణం కాదు భార్గవి. ఎవరో అతన్ని హత్య చేశారు. అతని గురించి పూర్తి వివరాలు సేకరిస్తేనే కదా అతన్ని ఎవరు హత్య చేశారో కనుక్కోగలం. కనుక్కొని ఇప్పుడేం చేస్తారండి? అతను చనిపోయిన తర్వాత మీరు చూపించే ఇంట్రెస్ట్ అతను బ్రతుకున్నప్పుడే చూపించుంటే అతను చనిపోయేవాడు కాదు కదా. అతనికి జరిగింది యాక్సిడెంట్ కాదు. టెండర్ విషయంలో ఎవరో ప్రత్యర్థులు దాడి చేసిన విషయం మీకు తెలుసు. అయినా మీరేమి యాక్షన్ తీసుకున్నారు? హాస్పిటల్లో అతనికి ఏం సెక్యూరిటీ ఇచ్చారు? అతనికి సరిగ్గా మీరు సెక్యూరిటీ ఇచ్చుంటే అతను చనిపోయి ఉండేవాడే కాదు. అంతా అయిపోయాక నా దగ్గరకు వచ్చి ఇలా ప్రశ్నలతో విసిగిస్తుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? సారీ భార్గవి, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. దురదృష్టం కొద్దీ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. మళ్ళీ ఇవే సంఘటనలు రిపీట్ కాకుండా ఉండడం కోసం దోషులెవరో పట్టుకోవలసిన బాధ్యత మా మీదుంది. అందుకని వివరాలు అడుగుతున్నాను. చెప్పు భార్గవి, రామ్దేవ్కి ఎవరైనా శత్రువులున్నారా? లేరు. ఆయన చాలా మంచివారు. ఆయన అసలు ఇండియాలో ఉండే చాలా తక్కువ. ఎప్పుడు అమెరికాలోనే ఉండేవారు. అవినాష్ గారు అమెరికా వెళ్లేసరికి ఇక్కడ పనులు చూసుకోవటం కోసం ఇండియాకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఆయనకి శత్రువులుండే అవకాశమే లేదు. టెండర్ వేయటం ఆపటం కోసమే ఎవరో ఈ హత్య చేసుంటారు. లేదంటే సరిగ్గా టెండర్ వేయడానికి వెళ్ళినప్పుడే ఆయనపై అటాక్ ఎందుకు జరుగుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే భార్గవి. అసలు ఆ రోజు టెండర్లు ఎవరెవరేశారో కనుక్కుంటే అసలు నేరస్తుణ్ణి పట్టుకోవడం ఈజీ అవుతుంది. థ్యాంక్స్ భార్గవి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. రాజేంద్ర గారు, మీరు టాక్సీ నడుపుతున్నారా? మొత్తానికి మీ పంతం మీరు నెగ్గించుకున్నారండి. ఎవరి దగ్గరైనా సహాయం తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొస్తుందని ఎవరికీ కనిపించకుండా మీ బతుకు మీరు బతుకుతానని వెళ్ళిపోయారు. ఇదన్నమాట మీరు బతుకుతున్న బతుకు. ఎన్నో వేల మందికి జీవితాన్నిచ్చిన రాజేంద్ర తన జీవితాన్ని లాగించడం కోసం టాక్సీ నడుపుతున్నాడన్నమాట. టాక్సీ నడుపుకునే బ్రతకడం నేరం కాదుగా చిరంజీవి గారు. ఒకరి దగ్గర చేయి చాచుకు బ్రతకడం కంటే భగవంతుడిచ్చిన చేతులతో టాక్సీ నడుపుకునే బ్రతకడం ఎంతో సంతృప్తికరంగా ఉంది. మీది మొండితనమో మూర్ఖత్వమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఒక ఫ్రెండ్ సహాయం తీసుకోవడంలో తప్పేంటి? మిమ్మల్ని పరిస్థితిలో చూసి మేమంతా ఎలా సంతోషంగా ఉండగలమనుకుంటున్నారు? మీకోసం కాకపోయినా కనీసం మా సంతోషం కోసమైనా మా దగ్గరికి రావచ్చు కదా. మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారు. కానీ మీరు నా బిడ్డకి ఆశ్రయం ఇస్తున్న దానికే మీకెంతో రుణపడున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఆశ్రయం పొంది నన్ను మరింతగా రుణపడి పొమ్మంటారా? మీ బిడ్డకి నేను ఆశ్రయం ఇవ్వడం ఏంటి రాజేంద్ర గారు? నాకంతా తెలుసు చిరంజీవి గారు. ఒకరోజు మీరు గాయత్రి నా టాక్సీలోనే ప్రయాణించారు. ఆ రోజు మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. ఎవరైనా చిన్న సహాయం చేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ మీరు ఒక ఆడపిల్లకి ఆశ్రయం ఇచ్చి మీ కన్న బిడ్డలా చూసుకొని కూడా ఎందుకు దాచారో నాకు అర్థం కావట్లేదు. నేను గాయత్రికి ఆశ్రయం ఇవ్వడం కాదు, మీ గాయత్రి ఇన్నాళ్లుగా నన్ను నా భార్య ప్రాణాలు కాపాడుతూ వస్తుంది.
నేను గాయత్రికి ఆశ్రయం ఇవ్వడం కాదు, మీ గాయత్రి ఇన్నాళ్లుగా నన్ను నా భార్య ప్రాణాలు కాపాడుతూ వస్తుంది. అవును రాజేంద్ర గారు, మీ గాయత్రి లేకపోయింటే నా భార్య ప్రాణాలు నాకు దక్కుండేవి కాదు. ఇక్కడ గాయత్రి బిడ్డలేని తల్లికి బిడ్డై ఒక తల్లి ప్రాణాలు కాపాడుతుంటే, అక్కడ భార్గవి తల్లి ప్రేమకు నోచుకోని బిడ్డకు తల్లై ప్రేమను అందిస్తోంది. నీ ఇద్దరి బిడ్డల వల్ల నేను అవినాష్ పొందుతున్న సహాయానికి వాళ్ళ బాబాయ్ అయిన మీకు మేమేం చేసినా తక్కువే. పోనీ నా సహాయం తీసుకోవడానికి మీకు ఆత్మాభిమానం అడ్డొస్తే నేను పని చెప్తాను, చేస్తారా? ఏంటో చెప్పండి. అవినాష్ కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియాలో బిజినెస్ చూసుకోవడానికి రామ్దేవ్ అనే వ్యక్తిని పంపించాడు. కానీ దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు. అవును, చనిపోయాడని నాకు కూడా తెలిసింది. అయినా ఏం జరిగిందండి? రామ్దేవ్ టెండర్ వేస్తే కాంట్రాక్ట్ తనకు దక్కదని ఆ హరి చంపేశాడు కదూ. ఆ విషయం మనకు తెలిసినా ఆ హరిని మనం ఏం చేయలేం కదా. ఎందుకు చేయలేం? మనకెందుకులే అని ఊరుకుంటుంటే వాడు రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. ఇలా ఎంతమంది చంపుతాడు వాడు? వాడిని ఏదో ఒకటి చెయ్యాలి చిరంజీవి గారు. మిమ్మల్ని ఇలా ఆవేశపరచడం కోసం మీ దగ్గర ఈ విషయం ప్రస్తావించడం లేదు. ఇప్పుడు రామ్దేవ్ గారు చనిపోయిన తర్వాత అవినాష్ బిజినెస్ చూసుకోవడానికి ఎవరూ లేరు. భార్గవి చూసుకుంటుంది అనుకుంటే తనకంత అనుభవం లేదు. మీకు బిజినెస్లో ఎంతో అనుభవం ఉంది కదా, భార్గవికి సపోర్ట్గా ఉంటూ అవినాష్ గారి బిజినెస్ని మీరు చూసుకోవచ్చు కదా. నేనా? నాలాంటి దురదృష్టవంతుడు తప్పించి మీకు ఇంకెవరూ దొరకలేదా? అయినా ఈ మధ్య నా చేతులతో ఏ పని చేసినా అంతా నాశనమే అవుతుంది. అవినాష్ దగ్గర డబ్బులు తీసుకుని భార్గవి నాకు సహాయం చేసింది. కానీ ఏమైంది? మొత్తం నాశనమైపోలేదు. నాలాంటి దురదృష్టవంతుడికి ఇలాంటి బాధ్యతలు అప్పగించి నా దురదృష్టాన్ని వాళ్లకు కూడా అంటేలా చెయ్యొద్దు. భార్గవి కోసం నేనేమైనా చేస్తాను. తనకే ప్రమాదము కలగకుండా కంటికి రెప్పలా కాపాడుతాను. కానీ ఈ విషయంలో నేనేమీ చేయలేను. నన్ను క్షమించండి. మీ ఇష్టం రాజేంద్ర. ఏ విషయంలోనూ మిమ్మల్ని ఒప్పించగలనన్న నమ్మకం నాకు లేదు. మీరు తన బిజినెస్ చూసుకుంటే బాగుంటుందని అవినాశే స్వయంగా నాతో చెప్పాడు. నాకైతే ఈ అదృష్టాల మీద దురదృష్టాల మీద నమ్మకం లేదు. మీ దురదృష్టం వల్ల మీకు ఉన్నదంతా కోల్పోయానని మీరు అనుకుంటున్నారు, నిజమే. కానీ మీరు కోల్పోయిందంతా సంపాదించుకోవడానికి ఇదొక అవకాశమని ఎందుకు అనుకోకూడదు? బాగా ఆలోచించండి రాజేంద్ర. మీకు ఇష్టమైతే నేను వెంటనే అవినాష్తో చెప్తాను. ఏ విషయమో ఆలోచించుకొని నాకు తర్వాత చెప్పండి. వస్తాను. చిరంజీవి గారు, గాయత్రి మీ దగ్గరుంది సరే, జీవన్ గురించి మీకేమైనా తెలుసా? భార్యని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయిన దొంగ రాసుకెళ్ళవాడు. వాడి గురించి మీకు తెలుసుండదులేండి. అయినా వాడు లేకుండా గాయత్రి సంతోషంగా ఉన్నప్పుడు వాడి గురించి ఆలోచించడం కూడా అనవసరం. మీరు చెప్పింది కూడా కరెక్టే అయి ఉండొచ్చు. వస్తాను.